ఫైనల్లీ 2026 వచ్చేసింది. వెనక్కి తిరిగి చూస్తే 2025 మనలో చాలా మందికి జస్ట్ ఒక ఇయర్ కాదు, అది ఒక పెద్ద యుద్ధం. మనం చేసిన తప్పులు, మనం నమ్మి మోసపోయిన మనుషులు, ఎవరికీ చెప్పుకోలేక పిల్లోలో మొహం దాచుకుని ఏడ్చిన రాత్రులు అన్నీ గుర్తొస్తున్నాయి కదా. నిజం చెప్పాలంటే మనం చాలా టైర్డ్ అయిపోయాం, ఫిజికల్లీ కాదు, మెంటల్లీ అండ్ ఇమోషనల్లీ. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. ఇంత జరిగిన, ఇన్ని దెబ్బలు తగిలినా మనం ఇంకా ఇక్కడే ఉన్నాం, నిలబడి ఉన్నాం. అంటే 2025 మనల్ని ఓడించి వెళ్ళిపోలేదు, మనల్ని 2026 కోసం స్ట్రాంగ్ గా తయారు చేసి వెళ్ళింది. సో ఈ కొత్త ఇయర్ లో పాత బాధల్ని బ్యాగేజ్ లాగా మోయొద్దు, వాటిని ఒక లెసన్ లాగా జేబులో పెట్టుకుని ముందుకెళ్దాం. మనం పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రెజెంట్ ఉంటే చాలు. కన్నీళ్లు తుడుచుకుని ధైర్యం తెచ్చుకుని మళ్ళీ మొదలు పెడదాం. ఈ కొత్త ప్రయాణంలో మీ మనసుకి ధైర్యం చెప్పడానికే నేనున్నాను. నా పేరు విక్రమ్. కొత్త ఆశలతో 2026ని స్టార్ట్ చేయడానికి విక్రమ్ ప్రజెన్స్ పేజ్ ని ఫాలో అవ్వండి. అసలు 2025 మీకు నేర్పించిన ఆ ఒక పెద్ద లెసన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అందరం నేర్చుకుందాం. హ్యాపీ న్యూ ఇయర్.